ఏకాదశ రుద్రుల్లోని 9వ రుద్రక్షేత్రం ఇది. గంగలకుర్రు అగ్రహారము. రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు. గ్రామము గంగలకుర్రు అగ్రహారం. ఇక్కడ శ్రీ ఉమా పార్వతీ సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామిగా కొలువై ఉన్నారు. ఇక్కడ పచ్చని పొలాలు వెళ్ళే దోవంతా అసలు మొత్తం ఏ గుడి వెళ్ళినా ఈ అగ్రహారాలు, ఈ రుద్రక్షేత్రాలు మొన్న ఓన్లీ భక్తులకే కాదండి, ప్రకృతి ప్రేమికులు కూడా చక్కగా చూడొచ్చు. మొత్తం పంట పొలాల మధ్య, కొబ్బరి తోటల మధ్యలో ఉంది వెలిసిన క్షేత్రం ఇది. ఉమాపార్వతీ సమేత వీరేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామిగా స్వామిగారు కూడా కొలువై ఉన్నారు. ఇది 9వ క్షేత్రమైన రుద్రక్షేత్రం. సర్వేశ్వర రుద్రుడు ఇక్కడ రుద్ర అవతారం వచ్చి, ఇది గంగలకుర్రు అగ్రహారము, అమలాపురంలో ఉంది. గంగలకుర్రులో మనకి 10వ సదాశివుడు రుద్రుడు ఉన్నారు. తర్వాత అలాగే 9వ రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు కూడా కొలువై ఉన్నాడు. ఏకాదశ రుద్రుడు, 9వ రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు. జగ్గన్న తోటలో కనుమ రోజు జరిగే ప్రభలలో ఈ ప్రభలన్నీ, ఈ రుద్రుల నుంచి ప్రభలన్నీ పెడతాయి. అదే మనకి రిపబ్లిక్ డే రోజు కూడా అక్కడ ప్రదర్శించినట్టుగా అక్కడ పోస్టర్ ఉంది గుళ్ళు. ఇది మొత్తం గుడి ఆవరణ, చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో గుడి. ఇది గుడి ఆవరణ మొత్తం ఇలా. ఇది గంగలకుర్రు అగ్రహారం. దేశ గణతంత్ర దినోత్సవాల్లో ఈ జగ్గన్న తోట ఏకాదశ రుద్రుల ప్రభలని ప్రదర్శించినట్టుగా అక్కడ పోస్టర్ పెట్టారు. ఇది గర్వకారణం గ్రామానికి.